సార్ అలాగే ఇప్పుడు సిమ్టమ్స్ చూసుకుంటే చిల్డ్రన్‌లో డిఫరెంట్ ఉంటాయి. అడల్ట్స్‌లో డిఫరెంట్ ఉంటాయా? ఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆర్ ఈస్ దేర్ నో డిఫరెన్స్? సిమ్టమ్స్ చిల్డ్రన్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మనకి క్లియర్‌గా చెప్పలేరు. ఓకే. దట్ ఇలా పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉందని చెప్పి. అందుకే మనము ఎస్పెషల్లీ యాస్ పేరెంట్స్ మనము మెయిన్‌గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే కాళ్ళల్లో వాళ్ళు కుంటుకుంటూ నడుస్తున్నారా? అంటే ఓకే. నడక ఏమన్నా చేంజ్ అయిందా? అని చెప్పి అదొకటి మనము అబ్జర్వ్ చేస్తుండాలి. చేతులలో అంటే మనము నార్మల్‌గా పిల్లలు టాయ్స్‌తో ఆడుతున్నారా? లేకపోతే రైట్ హ్యాండ్ వాడుకుంటే లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నారా? అదొకటి మనము గమనించాలి. రైట్. సో పిల్లలు మనకి క్లియర్‌గా పెయిన్ ఉంది, లేకపోతే పెయిన్ ఎక్కువ అవుతుంది అని కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. కానీ ఇండైరెక్ట్ సైన్స్ పేషెంట్స్ ఎస్పెషల్లీ మదర్ మనకి రోజు గమనిస్తుంటే యూజువల్లీ మదర్స్ మనకి ఐడెంటిఫై చేసి తొందరగా గుర్తుపడతారు. ఆల్సో డాక్టర్ బోన్ క్యాన్సర్‌కి ఎలాంటి టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది బోన్ క్యాన్సర్ ఉందని? మనకి బోన్ క్యాన్సర్స్‌లో యూజువల్లీ ఒకటే టెస్ట్ కాదు. మనం వి బిగిన్ ఇన్ అ స్టెప్ వైస్ మేనర్. బయోప్సీ ఆల్సో వి డు ఐ యెస్. బిలీవ్. ఓకే. కరెక్ట్. ఫస్ట్ ఒక ఎక్స్‌రే తీసి ఎక్స్‌రేలో మనకేమన్నా సస్పిషియస్‌గా కనపడితే ఎక్స్‌రే ఇస్ ఎ బేసిక్ బట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్. తర్వాత ఎంఆర్ఐ చేస్తాము. రైట్. ఎంఆర్ఐ తర్వాత మనకి క్లియర్లీ మసిల్స్‌లో కానీ బోన్స్‌లో కానీ ఏదైనా ప్రాబ్లం కనపడితే దెన్ బయాప్సీ అని ఒక టెస్ట్ చేస్తాము. ఇవాళ రేపు మనము నీడిల్ బయాప్సీ చేస్తాం. మనం ఓపెన్ చేసి సర్జరీ చేసి బయాప్సీ చేయకుండా అక్కడ స్కిన్ కట్ చేస్తూ తీసేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ డన్ లైక్ దట్ దట్. యూజువల్లీ వి డోంట్ డూ దట్. Okay. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మనకి నీడిల్ బయాప్సీ అని ఉంటుంది. దట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్. మనకి కట్ చేయకుండా మనకి పెద్ద స్టిచెస్ పడకుండా వీ డూ దట్ రూటీన్లీ. మనకు కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ సిటీ మెషిన్ కూడా యూజ్ చేసి చేస్తాము. అండ్ మంచి పెథాలజిస్ట్ ఉంటే మంచి రేడియాలజిస్ట్ ఉంటే మనకి డయాగ్నోసిస్ ఈజ్ డెఫినెట్లీ వెరీ క్విక్ అండ్ అక్యురేట్. బట్ అగైన్ మనకి రేడియాలజీ, పెథాలజీ, మెడికల్ ఆన్కాలజిస్ట్, రేడియేషన్ ఆన్కాలజిస్ట్ వీళ్ళందరితో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటే అప్పుడు మనం ఇలాంటి రేర్ క్యాన్సర్స్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు. ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ అనే ఈ స్పెషలిస్ట్ డాక్టర్ విల్ టేక్ చార్జ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ హీ విల్ బీ ద లీడర్ ఆఫ్ ద టీమ్. ఎస్పెషలీ ఎందుకంటే ఈ సార్కోమాస్ క్యాన్సర్స్ రేర్ ట్యూమర్స్ కాబట్టి. కానీ హీ నీడ్స్ సిగ్నిఫికెంట్ అంటే హెల్ప్ ఫ్రమ్ మన పెథాలజిస్ట్ కానీ, రేడియేషన్ ఆన్కాలజిస్ట్ కానీ, కీమోథెరపీ ఇవ్వడానికి మెడికల్ ఆన్కాలజిస్ట్, రేడియేషన్ ఇవ్వడానికి రేడియేషన్ ఆన్కాలజిస్ట్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ సర్జరీ చేసి కాలు కానీ చేతి కానీ కాపాడి మంచి ఫంక్షన్ వచ్చేలాగా చేస్తారు అలాంగ్ విత్ ప్లాస్టిక్ సర్జన్. కానీ మనకి మొత్తం క్యూర్ అవ్వడానికి ఒక మల్టీ డిసిప్లినరీ స్పెషలిస్ట్ టీమ్ అవసరం. ఆల్సో మీరు చెప్తున్నట్టు అందరూ ఒకే చోట ఉన్నప్పుడు అలాంటి వాటికే వెళ్ళడం బెటరా? అంటే క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి చూస్ చేసుకోవడమే బెటరా యాస్ పేషెంట్స్? ఆర్ కెన్ దే ఆప్ట్ ఫర్ డిఫరెంట్ డాక్టర్స్? వాట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్? వరల్డ్ వైడ్ మనకి రికమెండేషన్ ఏంటంటే ఈ సార్కోమాస్ కొన్ని హాస్పిటల్స్లోనే మల్టీ డిసిప్లినరీ టీమ్ లాగా రెగ్యులర్గా ఎక్కువ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తారు సార్కోమా సెంటర్స్ అని. సో అలాంటి సెంటర్స్కి వెళ్తే మనకి తొందరగా ఐడెంటిఫై అయ్యే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. సో మనకి సార్కోమా అనే ఈ డిసీజ్ని హ్యాండిల్ చేసేటందుకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్కి, మెడికల్ ఆన్కాలజిస్ట్కి, పెథాలజిస్ట్కి కూడా. సో అందుకే అలాంటి సెంటర్స్కి వెళ్తే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పేసి మనము ఓన్లీ పెద్ద మేజర్ సెంటర్కి వెళ్ళాలని చెప్పి టైం వేస్ట్ చేయకూడదు. మన దగ్గర ఉన్న మన ప్లేస్లో ఉన్న క్యాన్సర్ సెంటర్ దగ్గరికి వెళ్తే కూడా అక్కడ ఉన్న సర్జికల్ ఆన్కాలజిస్ట్ కానీ, మన పెథాలజిస్ట్ కానీ, మెడికల్ ఆన్కాలజిస్ట్ కానీ డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఈవెన్ దో మనకి టెర్షరీ రెఫరల్ సెంటర్ ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్, జూబ్లీ హిల్స్ లాగా ఇలాంటి సెంటర్స్కి సార్కోమాస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దే సీ మెనీ పేషెంట్స్ సార్కోమాస్లో. కానీ మనకి దగ్గర ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయడం అది ఎక్కువ ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్లీ రికమెండెడ్.